ओम भवन्ते राजावरुणो भवन्ते वा बृहस्पतिः भवन्त इन्द्रश्चाग्नश्च राष्ट्रं धारयतां ओम अभयानन्तराय सर्वस्वमादिरात्तरोत्तरमहद्भाज सर्वस्याप्तय सर्वस्तजित्यय सर्वमेवतेनावृणोति सर्वं जयति शतं देव शरदो वर्धमाननित्यमिनिगमा भवति शतमति शतं देवैश्वर्यं भवति शतमेर्घमालिभो బాబు కొంచెం ముందర మేడం గారు ఓకే ఓకేనా నేను మైండ్ సరే సరే ఓకే సార్ నాది కూడా రెడీ సార్ సార్ లుక్ సార్ సైడ్ ఓకే సార్ నమస్కారం ఓకే సార్ ఓకే అన్న కూర్చుంటే పెట్టు కొద్దిగా చాలా పెట్టాను దాంట్లో ఇచ్చేసి థ్యాంక్ యూ బ్రదర్. హలో అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, అలానే మా యువనేత ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజున అభివృద్ధి పరంగా పరుగులు తీస్తున్నటువంటి, అట్లానే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నటువంటి మా యువత నేత అయినటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మా గురువు గారైనటువంటి తాడికొండ ఎమ్మెల్యే గారైనటువంటి తెనాల శ్రావణ కుమారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు అయినటువంటి భరత్ గారికి ధన్యవాదాలు, అలానే మా సహచర మరి ఇక్కడ ఎండి గారు రఘునాథ్ గారికి అందరికి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా డిప్యూటీ మేయర్ గారికి, శైలా గారికి, ప్రతి ఒక్కరికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గా ఒక దిక్చూసిలాగా భారతదేశ పటంలో పెట్టాలని చెప్పేసి, ఇండస్ట్రియల్ గా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక వ్యాపారవేత్తని ఎదిగించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశలు. ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్ కావాలి, పేదలకి యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒకే ధ్యేయంతో
ఇవాళ పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నన్ను నా మీద నమ్మకంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం. ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని 10 అంతలు చేసేసి దాన్ని నేను కష్టపడి మరి ఏదైతే నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో దాన్ని పేరు ప్రఖ్యాతులు ఆ పదవి తీసుకొస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నా పరిధి. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది డిసెంబర్ 16, 1960లో స్థాపించబడింది. ఇది పారిశ్రామికవేత్తలకి ఒక నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లాగా వాళ్ళకి ఏదైతే లోన్స్, దీర్ఘకాలిక లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్లుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి, వాళ్ళకి కల్పించడానికి, ఏదైనా కానీ పెట్టుబడులు కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అనేక రకాలుగా దాదాపుగా 792 ఇండస్ట్రీలకి మేము ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మరి ఈక్విటీ షేర్ల ద్వారా ఒక 344 కోట్లు కూడా దీన్ని వెచ్చించడం జరిగింది. దీని ద్వారా మరి చాలా వరకు లోన్లు ప్రొవైడ్ చేయటం, ఇండస్ట్రీస్ని వాళ్ళకు కావాల్సినటువంటి లోన్ సదుపాయాలు కలగజేయటం, ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పారిశ్రామికవేత్తలను తయారు చేసి తద్వారా రాష్ట్రానికి మరి జిఎస్టీ గాని ట్యాక్సులు గాని రావడానికి ఏదైతే మనకి పారిశ్రామిక ఉత్పత్తి ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్ గా ప్రజలకి ఆర్థికంగా స్థిరపడతారు, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. రాష్ట్రానికి కావాల్సిన ట్యాక్సులు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలో నడిచిద్దని చెప్పేసి ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క కార్పొరేషన్ ఈ రోజున ఏపీఐడిసి ద్వారా అనేక కార్యక్రమాలు మున్ముందు జరుగుతాయి. అలానే మేము ఏదైతే ఎంఎస్ఎంఈ కానీ, ఏపీఐడిసి కానీ, ఏపీఎఫ్ఎఫ్సి కానీ అందరం కూడా కలిసి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అనేక రకాలుగా కృషి చేస్తాము. దానికి ఈ మధ్యనే మరి ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మరి బిజినెస్ పీపుల్ని, ఇండస్ట్రియలిస్ట్ని పెంచాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఆ మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానిలో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కడైనా కానీ కాన్స్టిట్యున్సీలో కూడా వ్యాపారస్తుల్ని అభివృద్ధి చేయడానికి దానికి తగ్గట్టుగా మేము కూడా ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పెట్టుబడికి సంబంధించిన లోన్లు ఇవ్వడానికి మా ఇంత సహాయ సహకారాలు అందరం కలిసి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచిది. థ్యాంక్ యూ సో మచ్.